ఉద్యోగులని దూషించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే స్పందించారు ఉద్యోగ సంఘాలు. ఏదన్నా వివాదాలు వీటిట్లో మరి ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదే అన్నటువంటి చర్చకి తెరదించుతూ ఇప్పుడు ఉద్యోగుల్లో కూడా ఆ పార్టీకి అనుకూల ఉద్యోగ సంఘాలు ఈ పార్టీకి అనుకూల సంఘాల కిందనే మారిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఇటీవల ప్రభుత్వం మారినప్పటి తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు కార్యకర్తలు ఉద్యోగులు దూషిస్తూ భయభ్రాంతులు గురి చేయడం సరికాదని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల మీద టీడీపీ నేతలు వాడిన పదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన గురువారం లేఖ రాశారు. ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఉద్యోగుల మీద బెదిరింపులకు దిగిన ఘటనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధంగా వివరించడం ద్వారా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. చంద్రబాబు జోక్యం చేసుకుని ఉద్యోగుల పట్ల అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు అరికట్టాలని, ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అయ్యన పాత్ర నడి రోడ్డు మీద మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూర్తంగా మాట్లాడని, ఇది ఉద్యోగులకు తీవ్ర భయాందోళనకు గురి చేసేలా ఉందన్నారు. అనంతపురం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాం ప్రసాద్ను బహిరంగంగా దూషించడానికి ఖండిస్తున్నట్టు చెప్పారు. జేసీ వ్యాఖ్యలు ఉద్యోగుల కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలు ఎలక్ట్రికల్ డీఈ విజయభాస్కర్ ఇంట్లోకి వెళ్లి ఆయనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సైతం ఏ ప్రభుత్వ కార్యాలయానికి పసుబిళ్ళ పెట్టుకుని వెళ్తే మిమ్మల్ని కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చి మీ పని ఏంటో కనుక్కుని మరి దాన్ని చేసి పంపుతారు అని టీడీపీ కార్యకర్తలు చెప్పారు. అలా చేయని అధికారుల సమాచారం తనకిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి చెప్పారని చెప్పుకొచ్చారు. ఓ మంత్రి ఏ విధంగా మాట్లాడితే ఉద్యోగులు ఎలా పనిచేసుకోగలుగుతారని, ఇలాంటి చర్యలు ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పనిచేసే ఏ ఉద్యోగైనా వారి విధులకి అనుగుణంగా ప్రభుత్వ విధానాల మేరకు పనిచేస్తారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులను బెదిరించడం, ఇబ్బందులు గురి చేయడం సరికాదన్నారు.